అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ శివపుత్రుడు 90s డైరీ. సరదాగా చిన్న స్టోరీ ఒకటి చెప్పుకుందామండి. ఇప్పుడు ఎవరిని ఉద్దేశించింది ఏమి ఉండదండి, ఇందులో కంటెంట్ జనరల్ కంటెంటే ఉంటుంది. ఇప్పుడు కూడా సరదాగా వినండి. మనం ఒక వ్యక్తి వాళ్ళ యొక్క పశువులను తీసుకుని వెళ్ళి ఒక అడవికి వెళ్ళాడు మేపుకోవడానికి. మేపుతున్నాడు. ఈలోగా ఆ గేదెలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఈయనకి అలా దారంట వెళ్తూ ఉంటే ఒక ఋషి తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఏంటి ఈయన ఎలా అని కూర్చున్నాడు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు. చాలాసేపు 1 గంట 2 గంటలు చూశాడు. అక్కడక్కడ తిరుగుతూ ఇంకేం మాట్లాడతలేదు కదా అని చెప్పేసి ఒకసారి అతన్ని లేపడానికి ట్రై చేశాడు. లేచిన తర్వాత ఏంటి అని అడిగాడు. ఎందుకు నన్ను డిస్టర్బ్ చేశాడు, అదే ఎందుకు నన్ను లేపావు, ఏంటి కారణం అంటే నువ్వు ఎందుకు ఇలా కూర్చున్నావు ఇక్కడ అని అడిగాడు. లేదు, నేను తపస్సు చేసుకుంటున్నాను. దేనికోసం తపస్సు? భగవంతుడి కోసం. భగవంతుడు అంటే ఏంటి? ఆ వివరాలన్నీ ఒక 10 నిమిషాలు డిస్కషన్ జరిగింది. సరే, నాకు కూడా చూడాలని ఉంది, ఏం చేయాలి అంటే సరైన ఒక మంత్రం ఒకటి ఉపదేశించి ఇది ఇక్కడ కూర్చుని చేసుకున్న ఆయన అని చెప్పేసి కూర్చుని మంత్రం చెప్పి అతను చేస్తున్నాడు. ఈయన కూడా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. కూర్చున్నాడు. సాయంత్రం 5 అయిపోయింది. 5 గంటలకి ఆకలేసి ఆటోమేటిక్గా తెలివి వచ్చింది. ఇతను ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఋషి అనుగ్రహంతో ఈయనకి తొందరగా సిద్ధించిందన్నమాట. సో ఏం జరిగింది, అప్పుడు 5 గంటలకి ఆకలేసింది. కొంచెం తెలివి వచ్చే స్టేజ్ వచ్చింది. రావడంతో ఈలోగా తపస్సు ఫలించి ఒక శక్తి ప్రత్యక్షమయ్యి మీకు ఏం కావాలి అని అడిగింది. అంటే ఇతను ఆకలి మీద ఉన్నాడు కదా, నాకు తినడానికి ఏదైనా కావాలి, మంచి ఆకలి మీద ఉన్నాను నేనంటే సరే అని చెప్పేసి తిండి ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆ శక్తి. శుభ్రంగా తినేసి వెళ్ళిపోయాడు. అన్నీ ఇదేదో బాగుందని చెప్పేసి ఆ పశువులను తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ మర్నాడు వచ్చి సేమ్ అలాగే అతను చెప్పిన మంత్రం మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు. కానీ సాయంత్రం అయిపోయింది. ఆకలిస్తుంది కానీ ఆ శక్తి రాలేదు. ఇదేంటి ఈ రోజు ఇలా రాలేదు అనుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ పశువులను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ మర్నాడు నైట్ అంతా ఆలోచించాడు ఎందుకు రాలేదని. మళ్ళీ మర్నాడు వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. అలా 2-3 రోజులు చేశాడు. ఏ శక్తి రాలేదు. రాకపోతే ఈ యొక్క మన ఇది ఉంటుంది కదా, అతను ఎవరైతే ఉన్నారో ఆ స్పాట్కి వెళ్ళి మళ్ళీ ఆ ఋషిని అడిగారు. ఏంది ఇలా నాకు తపస్సు చేస్తున్నాను, నాకు మొదటి రోజున నాకు ఏదో శక్తి వచ్చింది, నేను అడిగింది ఇచ్చింది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనేసి మళ్ళీ అడిగారు. అడిగితే ఏమి మొదటి రోజున శక్తి వచ్చినప్పుడు నువ్వేం చేసావు అని అడిగారు. నాకు ఫుడ్ కావాలి అన్నాడు. ఆకలేసింది, నాకు ఫుడ్ కావాలని. బాబు నాయన, నీకు దివ్య శక్తి రావాలి అంటే ఆకలి నీలో ఉన్నంతకాలం ఆ శక్తి నీ వశం అవ్వదు. నువ్వు ఆకలి తీరుతుందన్న దృష్టిలో నీకు ముందు రోజు ఏం జరిగిందో అదే దృష్టితో నువ్వు తపస్సు చేసావు. ముందు రోజు చేసిన తపస్సు ఉద్దేశం వేరు. నువ్వు నెక్స్ట్ డే చేసిన తపస్సు మారిపోయింది. నీ ఆలోచన మారిపోవడం వల్ల ఇంకా శక్తి నీకు రాలేదు. సో అలా ఈ కలికాలంలో ఆకలి ఈ రెండే మనల్ని, ఆకలి అంటే కోరిక, ఈ కోరిక మన ఈ కలికాలంలో ఈ ఆకలి ఈ రెండు మనలో తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ రెండు ఉన్నంతకాలం భగవంతుడిని మనం చూడలేము. ఈ రెండిటిని మనం అధిగమించినప్పుడు మాత్రమే మనం ఆ భగవంతుని చేరుకోగలం. మనం భక్తితో కోరికతో ఏది చేయకూడదు. అసలు ఆ కోరిక అన్నది మీరు అనుకోకపోయినా జరిగేది తప్పదు. కాబట్టి భక్తితో భగవంతుడిని ధ్యానించుకోవడమే తప్ప ఏమి మనం చేయొద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఏమి కోరిక రహితంగా మనసులో ఉన్నారో ఆటోమేటిక్గా అన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఏది వద్దనుకున్నామో అది మీ వెంట ఉంటుంది. ఏది కావాలనుకున్నామో అది మన ఉండి పారిపోతూ ఉంటుంది. ఇదే జరిగేది. జాగ్రత్తగా మనం గుర్తు చేసుకొని మన లక్ష్యాన్ని సాధించుకోవడం చాలా మంచిదండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.